స్వర్గస్థులయ్యారు. మన ఫిబ్రవరి నెలలో 101 సంవత్సరాల్లో కూడా మేము కుటుంబం వారి కుటుంబం చాలా రుణపడి ఉన్నాం. మీరే కాదు, మీరందరూ కూడా మన తెలుగు జాతి తెలుగు జాతి రుణపడి ఉన్నాం. ఎందుకంటే అది మన తెలుగు జాతి ఇంత ప్రాధాన్యత వచ్చేది కాదు, వృద్ధింపు వచ్చేది కాదు. కాబట్టి మన తెలుగు జాతి వారికి ఇష్టమైన గారికి చాలా రుణపడి ఉన్నాం. అలాగే నాన్నగారు ఎన్టీ రామారావు గారు వాడు చలనచిత్ర సింహంగా ఒక నటుడుగా ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు తీశారైనా సాంఘికం, పౌరాణికం, జానపదం మరెన్నను ప్రపంచంలో ఎవరు చేయలేనని 50 నిజ జీవిత పాత్ర పోషించే ఏకైక నటుడు, ప్రపంచ ఏకైక నటుడు ఎన్టీఆర్. వారు క్రమశిక్షణ, నీతి నిజాయితీ, మొండితనం కలిసి ఎన్టీఆర్. చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తానండి. క్రమశిక్షణ, వారు తెల్లవారితే సీనియర్ నటుడు ఉన్నప్పుడు తెల్లవారితే 2:30 లేచేవారు, 2:30 లేచేవారు, లేచి యోగాసనాలు చేసేవారు, పూజ పునస్కారాన్ని కడతారు, స్నానం చేసి ఎందుకు వచ్చి 5:30 వచ్చేసి మన మేక వేసుకుని 7 గంటలు కాస్ట్ అంటే వాళ్ళు 6:30కే షూటింగ్ లొకేషన్ ఉండేవారు. దీని నిర్మాతకు చాలా ఇది ఉండేది, ఎందుకంటే ప్రొడక్షన్ కంట్రోల్ ఈజీగా ఉండేది. ఎన్టీ రామారావు వస్తుందంటే మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా సమయం పాటించేవారు. ఒక సెకండ్ రీడ్ కూడా అయ్యేది కాదు. అదే కొనసాగించే రాజకీయ రంగంలో వచ్చినప్పుడు కూడా ఎంత లేట్ అయినా సరే మూడింటికి లేచేవారు. క్రమశిక్షణ సాగేది ఆయన. ఇక నిజాయితీ గురించి చెప్పాలంటే ఆయన రెమ్యునరేషన్ ఒక సినిమా ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ఆ రోజు అనుకుందాం సుమారు 2 లక్షలు అనుకుందాం అండి, 1 లక్ష 2 లక్షలు అనుకుందాం. ఒక సాంఘిక సినిమాకి 2 లక్షలు తీసుకుంటే మరో ప్రొడ్యూసర్ వచ్చేవారు పౌరాణిక సినిమా తీయడానికి. ఆ సినిమాకి వారు ఇదే 1 లక్ష 2 లక్షలు ఇవ్వడానికి రెడీ వచ్చేవారు మెంటల్గా. కానీ వారి దగ్గర నుంచి వారు లక్షలు తీసుకునేవారు. ఎందుకంటే అనేవారు వారు సాంఘిక సినిమా తీసేది కాబట్టి 1 లక్ష 2 లక్షలు తీసుకున్నాను.